ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఆశించిన మేరకు అన్నింటా కూడా చక్కటి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండటం, మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అద్భుతమైన విజయాలను పొందగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఈరోజు ప్రతి పనిలోనూ కూడా లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. చక్కగా సంపాదన పెరుగుతుంది. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం కలుగుతుందండి. గతంలో ఏదైతే రావాల్సిన ధనం ఎక్కడికక్కడ నిల్వ రూపంలో ఉండిపోయిందో, మీ చేతికి రావాల్సింది రాలేదో, అటువంటి దానిని కూడా ఈరోజు మీరు చేజిక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి పరిష్కారాలను కూడా అంటే ఏదైతే సమస్యలు ఉంటాయో అటువంటి వాటికి పరిష్కారాలను కూడా ఈరోజు కనిపెట్టుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అంటే వృత్తిపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ నిలదొక్కునే విధంగా మీకు నూతన వ్యక్తుల పరిచయాలతో కొత్త కొత్త మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా నూతన వ్యాపార వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్ళటం కానీ, లేదా అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఆలోచనలు చేసుకోవటం కానీ, ఈ విధంగా మీరు రాణించే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కగా ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన విషయాలలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచుకోగలుగుతారండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. రాదు, అవ్వదు అనుకునే పనులు కూడా ఈరోజు చక్కగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం అంటే పూజలు, వ్రతాలు ఇట్లాంటి వాటిలో పాల్గొనటం కానీ, గుళ్ళు, గోపురాల దర్శనం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా సంపాదనను పెంచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే ఖర్చులు ఉంటాయి కానీ అనవసరమైన ఖర్చులయితే ఎక్కువగా ఉండవు. అనవసరమైన ఖర్చులు వచ్చినప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణాన్ని ఏర్పరుచుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పనిని వాయిదా వేసుకోవడం కానీ, పనులను వదులుకోవడం కానీ, లేదా ఆటంకపరుచుకోవడం కానీ, లేదా రేపు చేద్దాంలే, చూద్దాంలే అన్నట్లు కొంత నిర్లక్ష్యం ఆ విషయాలపై ఉంచటం కానీ, ఇట్లాంటివి లేకుండా చక్కగా అన్నిటిని కూడా జాగరూకతతో, ముందు చూపుతో, ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ చకచకా పూర్తి చేసుకోవటం మరింతగా ఈరోజు మీకు ప్రతి విషయంలోనూ రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే వాయిదా వేసుకునే పద్ధతి అనేది ఉండదసల. ఏ పనినైనా కూడా చకచకా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ టపటప వేసుకుంటూ వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూసి మీ పక్కనున్న వాళ్ళు ఆశ్చర్యపడతారు తప్ప, ఏంటి వీళ్ళకి ఇంత చక్కటి ఆలోచన ఉంది, ఇంత చక్కటి ముందు చూపుతో ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోగలుగుతున్నారని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతున్నారండి. అంటే కొంతవరకు పనిలో పని భారం ఉంటుంది. సహజంగానే ఇది జరుగుతుందా లేదా అనే ఆలోచన మీ మనసులో ఉన్నప్పటికీ కూడా దేనిని కూడా బయటికి పెట్టుకోరు. ఏ పనినైనా నేను చేయగలను, నేను చేస్తాను, ఇది మాకు విజయం ఇస్తుంది అనే ఒక దృఢ నమ్మకం, సంకల్పం అనేది మీ మనసులో ఉంటుంది. దాన్నే మీరు వ్యక్తీకరించుకుంటూ బయటికి కూడా అదే చెప్తూ నేను చేసేస్తానండి. ఇది జరుగుతుంది. ఈ కాలం లోపల ఇది పూర్తి చేసుకోగలుగుతాం. దీని నుంచి మాకు వచ్చే లాభాలు ఈ విధంగా ఉంటాయి. లేదా ఆదాయం ఈ విధంగా ఉంటుంది అనే ఆలోచన కూడా మీకు ముందు చూపు ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు వేసే ప్రతి అడుగు దైవ బలంతో విజయాల వైపుకే దారితీస్తుందండి. అంటే ఆలోచించడం వేరు, వాటిని
అమలుపరచడం వేరండి. కానీ మీ ఆలోచనలు అమలుపరిచే విషయంలో దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆచరణ రూపంలో పెట్టడం, సమయానికి మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న లాభాలను పొందటం, ఆదాయాన్ని పొందటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించడమే కాకుండా మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మీ మీద నమ్మకం కలిగే విధంగా ఆ పనులు మిమ్మల్ని ముందంజలో ఉంచే విధంగా జరగబోతున్నాయండి. అట్లాంటి పరిస్థితులు మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అందరిని మెప్పించుకుంటూ, చక్కగా అందరిని ఒప్పించుకుంటూ మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అంతేగాని ఎవరైనా బాధ పెట్టడం ఇట్లాంటివి లేకుండా అందరి మేలు కోరే విధంగా కూడా మీ ఆలోచనలు ఉంటాయండి. మీరు బాగుపడటమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా అది మేలు చేస్తుందా లేదా? దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా ఉంటుంది. అది కూడా చక్కగా మీకు అందరి మనసులోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా సహాయం అయితే చేస్తుందండి. ఎవరైనా వృత్తి, వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. ఇంకా మెరుగైన ఫలితాలనైతే రోజు పొందగలుగుతారండి. చక్కగా బంగారాన్ని కొనుగోలు చెయ్యాలి అనుకున్న వారికి, విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకున్న వారికి రోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి ఎంత పని భారంలో ఉన్నప్పటికీ గూడా వారికి సలహాలను ఇవ్వటంలో గానీ, వారితో మాట మంచి జరపటంలో గానీ, మీరు కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. మానసికంగా ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. ఏ పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులన్నిటిని గూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కగా సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండే విధంగా మీకు ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తారు. మీ బాధ్యతల నిర్వహణలో కూడా మీరు అంతే ముందంజలో ఉంటూ చక్కగా ప్రతి పనిని కూడా మీరు భుజాల మీద వేసుకుంటూ బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీ ప్రయాణాన్ని చక్కగా సాగించగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాలను చూడగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయానికల్లా బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకుని మీరు కోరుకున్న విధంగా పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో భాగస్వాములతో కలిసి చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయటం వలన మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని కోరుకున్న ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో ఆచరణ రూపంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ ప్రతి బాధ్యతను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న స్థానంలో మీరు రోజులో ప్రణాళికలను వేసుకుంటూ చక్కటి ప్రణాళికలను అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి పూర్తి సహాయ సహకారాలను అందించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయటం మానసిక సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీరు మరింత ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెడుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.